హాయ్ ఆపరేషన్ సింధూర్లో భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను భారత్ ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ కూడా భారత్పై దాడి చేయవచ్చేమో అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఒకవేళ పాకిస్తాన్ దాడులకు సిద్ధమైతే వాటిని అడ్డుకునేందుకు భారత్ ఒక పాశుపతాస్త్రాన్ని సిద్ధం చేసింది. అదే S-400. రక్షణ రంగంలో ప్రపంచ దేశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా అత్యాధునిక ఆయుధాలను వినియోగిస్తుంది భారత్. ఆ క్రమంలోనే రష్యా నుంచి S-400 క్షిపణి రక్షణ వ్యవస్థను సమకూర్చుకుంది. ఈ అత్యాధునిక ఆయుధ వ్యవస్థ శత్రువుల యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లను గగనతలంలోనే అడ్డుకోగలుగుతుంది. మార్గ మధ్యంలోనే వాటిని నాశనం చేస్తుంది. S-400 ట్రయంఫ్ అనేది అత్యంత ఆధునిక సంచార క్షిపణి వ్యవస్థ. దీన్ని రష్యాకు చెందిన NPO ఆల్మాజ్ సంస్థ అభివృద్ధి చేసింది. 600 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను సైతం ఇది గుర్తించగలదు. అలాగే 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను నాశనం చేయగలదు. S-400 యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఒకేసారి 36 లక్ష్యాలను ట్రాక్ చేసి 72 క్షిపణులను ప్రయోగిస్తుంది. ఈ వ్యవస్థలో వివిధ రకాల క్షిపణులు ఉన్నాయి. ఇవి 40 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్ల వరకు లక్ష్యాలను ఛేదించగలవు. అంతేకాక శత్రువుల జామర్లను కూడా తట్టుకొని ఇవి పనిచేస్తాయి. ఈ వ్యవస్థ ఇజ్రాయెల్కు చెందిన ఐరన్ డోమ్కు ఏమాత్రం తీసిపోదని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకే S-400 ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన గగనతల రక్షణ వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. S-400 వ్యవస్థ పాకిస్తాన్కు చెందిన F-16, JF-17 థండర్ వంటి యుద్ధ విమానాలు, బాబర్ రాడ్ వంటి క్రూజ్ క్షిపణులను సమర్థంగా నిలువరిస్తుంది. అదేవిధంగా చైనాకు చెందిన J-20 స్టెల్త్ యుద్ధ విమానాలు లేదా డాంగ్ఫెంగ్ బాలిస్టిక్ క్షిపణులను కూడా S-400 ఛేదించగలదు. 2018లో రష్యా నుంచి 5 S-400 వ్యవస్థలను కొనుక్కునేందుకు భారత్ ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ సుమారు 40,000 కోట్లు. 2021 నుంచి వీటి డెలివరీ ప్రారంభమైంది. ఇప్పటికే 3 వ్యవస్థలు భారత్ చేరుకున్నాయి. మరో 2 వ్యవస్థలు వచ్చే ఏడాది ఆగస్టు నాటికి వస్తాయని అంచనా. భారత్లో S-400 వ్యవస్థలను వ్యూహాత్మకంగా మోహరించారు. పాకిస్తాన్ నుంచి ఎదురయ్యే ముప్పులను దృష్టిలో ఉంచుకొని పంజాబ్, రాజస్థాన్లలో ఒక్కో వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం 2 దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. పాకిస్తాన్ ఒకవేళ దాడులకు తెగబడితే ఆ దేశ యుద్ధ విమానాలు, క్షిపణుల దాడులను వెంటనే నిలువరించేందుకు ఆ రాష్ట్రాల్లో వీటిని మోహరించారు. అలాగే మరో వ్యవస్థను చైనా నుంచి ఎదురయ్యే ముప్పును ఎదుర్కొనేందుకు అరుణాచల్ ప్రదేశ్ లేదా అస్సాంలలో మోహరించినట్లు తెలుస్తోంది. S-400 రష్యా నుంచి దిగుమతి చేసుకున్నాం. అయితే భారత్ స్వదేశీ క్షిపణి రక్షణ వ్యవస్థను కూడా అభివృద్ధి చేస్తుంది. DRDO ఆధ్వర్యంలో ప్రాజెక్టు కుష ఈ పనిలో నిమగ్నమై ఉంది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇది పనిచేస్తుంది. ఇది పూర్తయితే విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం ఉండదు. పాకిస్తాన్, చైనా నుంచి ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు S-400 ఇప్పటికే యాక్టివేట్ చేసి ఉంది. ఇది భారత బలగాలకు బలమైన కవచంగా నిలుస్తుంది. కాబట్టి పాకిస్తాన్ దాడి చేసినా వాటిని గగనతలంలోనే ఎదుర్కొనేందుకు భారత్ సంసిద్ధమై ఉంది.